హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు. హలో చందన గారు. హలో ప్రశాంత్. సో నేను ఈరోజు బ్రేకప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో అంటే మీరు ఇట్స్ బిన్ 10 ఇయర్స్ కానీ 8 ఇయర్స్ కానీ అంత రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ బ్రేకప్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది. ఆల్మోస్ట్ హార్ట్ బ్రేక్ అనేది పని అయిపోతుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, నేను చుట్టూ నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చూస్తున్నాను. అంటే వాళ్ళు మరీ పెద్ద రిలేషన్షిప్ ఏం కాదు. అంటే షార్ట్ టర్మ్, వెరీ షార్ట్, లైక్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్. సో వాళ్ళకి కూడా అదే పెయిన్ ఉంటుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత తక్కువ టైంలో కూడా కనెక్ట్ అయ్యి అంత పెయిన్ ఎలా వస్తుందని నా పాయింట్. అంటే కొంచెం ట్రావెల్ అయిన తర్వాత కొంచెం బాండ్, అంటే ట్రావెల్ అయ్యి పెరిగే కొద్దీ బాండ్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుందనేది అందరికి తెలిసిన విషయమే. బట్ ఇంత తక్కువ టైంలో కూడా కనెక్ట్ అయ్యి ఇంత పెయిన్ ఎలా అనుభవిస్తున్నారని నా క్వశ్చన్. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మనం ఒక రిలేషన్‌షిప్‌ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఏంటంటే, ఏదైనా ఒక రిలేషన్‌లోకి ఒక ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయినప్పుడు హ్మ్. వాళ్ళకి ఒక ప్రీ ఒపీనియన్ ఉంటుందన్నమాట రిలేషన్ పట్ల. లేదా ఏదైతే బాండింగ్ వాళ్ళు ఏర్పరచుకుందాం అనుకుంటున్నారో హ్మ్. దాని పట్ల ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే అది రేషనల్‌గా డెవలప్ అయిన ఒపీనియనా, లేకపోతే వీళ్ళు ఎమోషనల్‌గా అప్పుడు ఫార్మ్ చేసుకున్నారా అనేది పక్కన పెడితే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈ రిలేషన్ ఇంతకాలం ఉంటుంది. ఓకే. ఇలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో ఇలా ఫార్మ్ అయింది కాబట్టి హ్మ్. ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏ వ్యక్తికైనా ఏంటంటే రిలేషన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ డెవలప్ అవుతున్న హ్మ్. క్రమంలో ప్రతి వ్యక్తికి గూడా రిలేషన్‌షిప్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. అవును. ఈ అవుతున్న ప్రాసెస్‌లో ఏంటంటే కొంతమంది మనకి బాగా నచ్చుతారు. హ్మ్. కొంతమంది వెంటనే ఇంక వద్దు అనిపిస్తుంది. అవును. ఈ నచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో ఎక్కువ కాలం ఫ్రెండ్‌షిప్ కావాలి అని కోరుకుంటాం. హ్మ్. ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఎంటర్ అవుతారనమాట. హ్మ్. ఈ ప్రతి వ్యక్తి ఏంటంటే ఈ ఎక్స్‌పెక్టేషన్ ఎంత పెట్టుకున్నారు. హ్మ్. కొంతమందికేంటంటే, వాళ్ళ లైఫ్‌లో ఎస్పెషల్లీ రొమాంటిక్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి కొంచెం కన్సర్న్ చూయించే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఎవ్వరు ఉండరనమాట. ఓకే. ఇలాంటి వాళ్ళు రొమాంటిక్ రిలేషన్స్ ఏర్పరచుకున్నప్పుడు, వాళ్ళు పార్ట్నర్ నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. ఎయిదర్ ఎమోషనల్‌గా గానివ్వండి, ఫిజికల్‌గా, సోషల్‌గా చూయించడం అంటే ఎదుటి వాళ్ళకి చూయించుకోవడానికి కానివ్వండి, చాలా ఎక్కువ ఊహించుకుంటారు. నాకు ఒకళ్ళు ఉన్నారు. అది ఓకే. చూయించుకోవాలనమాట. ఈవెన్ వీళ్ళు ఫ్రెండ్‌షిప్స్‌లో కూడా ఇలానే బిహేవ్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళకి ఎవ్వరు అంత క్లోజ్‌గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఉండరు. సడెన్‌గా ఒకళ్ళు ఫ్రెండ్ అయినప్పుడేంటంటే, వాళ్ళ మీద హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. హ్మ్. వీళ్ళు ఎంత కాలమైతే ఈ ఇండివిడ్యువల్ కావాలి అనే కోరికతో ఉన్నారో, అంత కాలం నుండి గూడా వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్ ఉంది. వీళ్ళు ఫర్ సపోజ్ ఇప్పుడు రొమాంటిక్ రిలేషన్స్ తీసుకుందాం. హ్మ్. రొమాంటిక్ రిలేషన్స్ వీళ్ళు 14 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ కాలేజ్‌లో ఎవరో రిలేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి కూడా కావాలనుంది. ఓకే. కానీ ఎవ్వరు లేరు. హ్మ్. సో, అప్పుడు వీళ్ళేం జేస్తారు? అప్పటినుంచి కావాలని ఉన్నది సప్రెస్ చేసుకుంటూ వస్తారనమాట. ఓకే. ఈ ఏజ్ గడిచే కొద్దీ ఏంటంటే, ఈ సప్రెస్డ్ డిజైర్ చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా అవుతున్న క్రమంలో వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ గూడా ఆ రిలేషన్ అంటే నెక్స్ట్ ఏర్పరచుకోబోయే రిలేషన్ పట్ల బాగా పెరుగుతుందనమాట. ఓకే. సో, వీళ్ళెలా ఉంటారంటే ఆ టైంలో ఎవరన్నా ఒక రిలేషన్ ఫార్మ్ అయ్యి అంటే వీళ్ళకనిపించినప్పుడు హ్మ్. ఇంకా ఈ రిలేషన్ నుంచి వీళ్ళు ఇంతకాలం హోల్డ్ చేసుకున్నది మొత్తం పొందాలని ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు ఎంతకాలం హోల్డ్ చేసుకున్నారో ఓకే. అంత ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ ఆ రిలేషన్ మీద, ఆ పర్సన్ మీద వీళ్ళకుంటుంది. ఓకే. సో, అది బ్రేక్ అయినప్పుడేంటంటే వీళ్ళు తట్టుకోలేకపోతారనమాట. చూసే వాళ్ళకెలా ఉంటుందంటే, వీళ్ళు 1 మంత్ క్రితమే గదా పరిచయమైంది అన్న ఫీల్ హ్మ్. ఉంటుంది. అవును. కానీ 1 మంత్ క్రితం వీళ్ళు పరిచయమయ్యారు. ఓకే. కానీ వీళ్ళకి రిలేషన్ కావాలి అనే కోరిక కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఓకే. ఈ సంవత్సరాలుగా పేరుకుపోతూ వస్తున్న ఈ డిజైర్ అనేది 1 మంత్ నుండి లేదా 2 మంత్స్ నుండి బయటకొచ్చింది. అప్పుడు బయటకొచ్చిన దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే. వీళ్ళు ఈ రిలేషన్ కావాలనే కోరిక ఉన్నది గూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అప్పుడు వీళ్ళ పెయిన్ ఎందుకింత ఎక్కువుంది అనేది మనకర్థమవుతుంది. ఓకే. ఒక కేసేంటంటే ఒక 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 అమ్మాయి హ్మ్. తను 16 ఇయర్స్ అన్నమాట. హ్మ్. 10థ్, హ్మ్. 10థ్ క్లాస్ చదువుతుంది. తనేంటంటే ఆహ్, వేరే కమ్యూనిటీకి సంబంధించిన ఒక అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. ఓకే. వాళ్ళ అమ్మ బాగా కొట్టారన్నమాట తన్ని. "ఎందుకిట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడుతున్నావు రోడ్ల మీద అతని బైక్ మీద కలిసెళ్ళడం ఏంటి? ఆహ్, తను వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. హ్మ్. ఇట్లా రిలీజియన్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళతో ఇట్లా నువ్వు బైకుల మీద తిరగడం ఇదంతా
కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ మదర్ బాగా తనని కొట్టారు. అయితే వాళ్ళ మదర్ ఈ కేస్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళ మదర్ క్వెషన్ ఏంటంటే, 1 మంత్ పరిచయమైన అబ్బాయి ఎలా తను అట్లా బైక్ మీద వెళ్ళిపోయి తనతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఓకే. ఎందుకెళ్తుంది? ఓకే. యాక్చువల్లీ మేము కౌన్సెలింగ్‌లో మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ మదర్ ఆ అమ్మాయిని అస్సలు పట్టించుకోరు. ఓకే. ఫాదర్ కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందన్నమాట. ఓకే. సో, తను ఊహ తెలిసిన దగ్గర నుండి అందరి పేరెంట్స్ కేర్ చూపిస్తున్నారు. నాకు కేర్ దొరకట్లేదు. ఓకే. ఆ డిజైర్ తనేం చేసింది, ఇన్ని సంవత్సరాలుగా దాచిపెట్టుకుంటూ వచ్చింది. ఆ అబ్బాయి ఏం యాక్చువల్లీ చేయలేదు. ఆ అబ్బాయి చేసిందేంటి, తను ఒకరోజు నేను తినలేదు అంటే, మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు అంటే ఇంట్లో, తను ఏం చేశాడు, ఒక బన్ కొనిపెట్టాడు ఆ అమ్మాయికి. సో, బన్ కొనిపెట్టి అది తింటున్నంత సేపు కబుర్లు చెప్పాడు. అయ్యో! నువ్వు తినలేదా ఏంటి ఇలా. ఆ తర్వాత తను రొమాంటిక్ ఫీలింగ్స్ తన మీద వచ్చాయన్నమాట. ఓకే. అది తను ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇలా జరిగింది. తను ఎంత ప్రేమగా నేను తినలేదు అనగానే వెంటనే తన మనీ, తన పాకెట్ మనీతో నాకు వెంటనే కొనిపెట్టాడు. నా మీద ఎంత కన్సర్న్ చూయించాడు. ఓకే. మా పేరెంట్స్‌కి నా మీద అంత కన్సర్న్ లేదు. నేను తిని స్కూల్‌కొస్తున్నానా, తినకుండా వస్తున్నానా మా పేరెంట్సే పట్టించుకోవట్లేదు. అలాంటిది తనెవరు ఔట్‌సైడర్ కదా! నా మీద ఎంత ప్రేమ చూయించాడు. మరి నేను ఆ అబ్బాయిని లవ్ చేయటంలో తప్పేంటి అని చెప్పి తను క్వెషన్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇలా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత కాలంగా కేర్‌ని, కన్సర్న్‌ని కోరుకున్నారో హ్మ్. అంత కాలంగా వాళ్ళకి ఒక ఎక్స్‌పెక్టేషన్ పెరుగుతుందనమాట. ఓకే. అన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఇట్లా కావాలి, ఇట్లా చూసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే పొందలేకపోయారో అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో, ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏర్పడినప్పుడేంటంటే, ఒకేసారి ఒక వ్యక్తి దొరికారు కాబట్టి, హ్మ్. మొత్తం హోప్స్ అన్నీ వాళ్ళ మీద పెట్టుకుంటారు. హ్మ్. ఈ ఇంత హోప్స్ పెట్టుకోవటం వల్ల 2, 3 మంత్స్‌లో అది బ్రేక్ అయినప్పుడేంటంటే, వీళ్ళకి చాలా డిసప్పాయింట్‌మెంట్ కలుగుతుందనమాట. ఓకే. ఇంత నేను ఊహించుకున్నాను. వాళ్ళు ఎంత ఊహించుకుంటారంటే, అసలు పెళ్లయిపోయి పిల్లలు పుట్టినట్టు కూడా ఊహించుకుంటారు. హ్మ్. అసలు ఏంటి 1 మంతే గదా! ఈవెన్ ఆ అబ్బాయికి కూడా లేదా అదర్ పర్సన్‌కి కూడా హ్మ్. తెలియకపోవచ్చు. హ్మ్. 1 మంతేగా నేనేమి ఎప్పుడు ప్రామిస్ చేయలేదే ఇట్లా. హ్మ్. ఎందుకు ఈ అమ్మాయి ఈ ఇండివిడ్యువల్ ఎందుకు ఇంత ఊహించుకున్నారనేది అదర్ పర్సన్‌కి కూడా అర్థం గాదు. అవును. నేనెక్కడా చెప్పలేదు. నేనేం కమిట్ అవ్వలేదు. ఎందుకు వీళ్ళింత ఊహించుకుంటే నా తప్పేంటి అని జెప్పి వాళ్ళకనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సింది ఎదుటి వాళ్ళిచ్చే రెస్పాన్సెస్ వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి కాదు. హ్మ్. వీళ్ళకి ఎంత కాలంగా డిజైర్ ఉంది. ఎంత ఓకే. కాలంగా వీళ్ళు ఒక ఎమోషనల్ నీడ్‌ని సప్రెస్ చేసుకొని ఉంటున్నారు అనే దాన్ని బట్టి ఆ రిలేషన్ పట్ల ఎక్స్‌పెక్టేషన్ పెరుగుతుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్ వాళ్ళు బ్రేక్ అయినప్పుడేంటంటే వెంటనే తట్టుకోలేరు. ఓకే. ఇది ఎస్పెషల్లీ టీనేజర్స్ ఏంటంటే అస్సలు తట్టుకోలేరు. ఓకే. వెంటనే చాలా డిసప్పాయింట్ అవుతారు. లేదా ఆ టైంలో ఎవరైనా ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడినా, హ్మ్. లేదా కొంత వెయిట్ చేయండి అన్నా, మేమెందుకు చేయాలి? మాకు దొరికింది. మేము ఇంతకాలం ఈ రిలేషన్ కోసం మమ్మల్ని ఒకళ్ళు కేర్ తీసుకోవడాలని కేర్ తీసుకుంటే బావుంటుందని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తూ వచ్చాము. అలాంటిది మాకిప్పుడు మీరెలాగో కేర్ తీసుకోవట్లేదు. హ్మ్. మీరు తీసుకోవట్లేదు. తీసుకునే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు? అన్న వెర్షన్ ఉంటుందనమాట. ఎవరైతే ఎస్పెషల్లీ బిలో 20 ఉంటారో ఓకే. వాళ్ళల్లో ఈ వెర్షన్ ఎక్కువుంటుంది. యాహ్! సో, బ్రేక్ అయినప్పుడు వీళ్ళు చాలా డిసప్పాయింట్‌మెంట్‌కి గురవుతారు. ఈవెన్ అబౌట్ 20 వాళ్ళలో కూడా ఏంటంటే కొంత రేషనల్‌గా ఆలోచించే అవకాశాలుంటాయి. ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి కూడా ఏంటంటే సొసైటల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. హ్మ్. మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. సహజంగా 21 తర్వాత 24 అట్లా. అక్కడి నుంచి రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ అనేవి ఏర్పరచుకుంటారు. హ్మ్. దట్ అపోజిట్ జెండర్ మధ్య వచ్చినప్పుడు. సో, వాళ్ళకేంటంటే ఇది ఉంటే బావుంటుంది అని కోరుకుంటుంటారు. వాళ్ళు కూడా కొంత హర్ట్ అవుతారు. ఓకే. బట్ స్టిల్ వాళ్ళు కొంత బయట చూస్తుంటారు. కొంత ఎడ్యుకేషన్ ఉంది. కొంత ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుంది అనేది తెలిసుంటుంది కాబట్టి, కొంత హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ తక్కువుంటుంది. ఈ టీనేజర్స్‌తో పోలిస్తే వాళ్ళకి కొంత స్టెబిలిటీ వస్తుంది గాబట్టి, కొంత స్టేబుల్‌గా ఉంటారు. బట్ పెయిన్ అనేది ఇద్దరికీ ఉంటుంది. ఇంకో డౌటేంటంటే, హ్మ్. ఇప్పుడు ఒకరికొకరు బాగా అడిక్ట్ అవుతారు. హ్మ్. సో, అడిక్ట్ అయినప్పుడు సడెన్‌గా బ్రేకప్ అంటే వాళ్ళు తీసుకోలేరు. చాలా పెయిన్ ఉన్న చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. సో, సడెన్‌గా బ్రేకప్ చేయడం అంటే అబ్రప్ట్‌గా అలా చేయడం కరెక్ట్ అంటారా? లేదంటే ఏ విధంగా చేస్తే బెటర్ అంటారు? బ్రేకప్ చేయాలా వద్దా? రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలా వద్దా? అనేది ఇండివిడ్యువల్ చాయిస్. ఓకే. ఒకళ్ళని రిలేషన్‌షిప్‌లో ఉండండి అనే హక్కు ఏ ఇండివిడ్యువల్‌కి లేదు. ఓకే. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ డెసిషన్ తప్ప హ్మ్.
ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ప్రకారం వీళ్ళు డెసిషన్స్ ఎప్పుడు తీసుకోరు. హ్మ్. మీ ఒకసారి ఆలోచించుకుంటే ఎవరైతే కోరుకుంటున్నారో హ్మ్. ఈ ఈ వ్యక్తి కూడా వేరే వాళ్ళ కోసం వీళ్ళేం డెసిషన్స్ తీసుకోరు. అవును. వీళ్ళకి నచ్చే వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే కంటిన్యూ అవుతారు. నచ్చకపోతే బ్రేక్ చేసుకుంటారు. ఆ చాయిస్ ఉంది అనే విషయం అర్థం చేసుకొని హ్మ్. ఫస్ట్ ఆ చాయిస్‌కి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. హ్మ్. ఎదుటి వ్యక్తికి మనం గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళ చాయిసెస్‌ని కూడా మనం గౌరవం ఇస్తాము. అప్పుడు మనం ఏదైనా ఇబ్బంది పడుతుంటే బ్రేకప్ వల్ల మనకి ఇబ్బంది జరిగితే మనం మన ఎమోషన్స్‌ని డీల్ చేసుకోవడం ద్వారా బయటికి రావాలి తప్ప అంతేగాని వీళ్ళు నాతో బ్రేక్ అవ్వకూడదు. లేదా చేసుకోవడం అనేది ఏదో తప్పు అన్న ఒపీనియన్ అనేది మార్చుకోవాలి ఫస్ట్. ఓకే. అండ్ బ్రేక్ చేద్దాము అనుకున్నప్పుడు హానెస్ట్ అండ్ ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయాలి. ఓకే. నాకిష్టం లేదు. నాకిట్లా అనిపిస్తుంది. అన్నప్పుడు ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ చాయిసెస్‌ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటామో, అప్పుడు బ్రేకప్‌ని తీసుకోవడం ఈజీ అవుతుందనమాట. ఓకే. మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాకు ఈ రిలేషన్ కావాలి. అంటే ఏంటి? నువ్వు మొండిగా ఉన్నావు. అది నీ సమస్య. వాళ్ళది కాదు కదా! ఓకే. రైట్. అక్కడ హ్యాండిల్ చేయాల్సింది నీ ఎమోషన్స్ అండ్ నువ్వు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి వాళ్ళ ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేయటం ద్వారా వాళ్ళ పెయిన్‌ని తగ్గించుకోవాలి తప్ప, హ్మ్. ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అనేది పూర్తిగా ఆ ఇండివిడ్యుయల్‌కి ఉన్న రైట్ అన్నమాట. మీరు రిలేషన్‌లో కంటిన్యూ అవ్వండి అనేది మనం చెప్పలేము. సో, ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఈ పెయిన్ నుంచి బయటికి రావడం ఎవరికైతే బ్రేకప్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. అప్పుడు అది ఈజీ అవుతుందన్నమాట ఓకే. ప్రాసెస్. సో, మీరొకటి చెప్పారంటే మొండిగా, స్టబ్బర్న్ అని చెప్పారు గదా! హ్మ్. సో, అలా ఉన్నప్పుడు ఆపోజిట్ జెండర్‌కి చాలా పెయిన్ ఉంటుంది. హ్మ్. సో, ఎవరైతే అలా మొండిగా చేస్తున్నారో అంటే వాళ్ళ నుంచి వాళ్ళని హ్యాండిల్ చేయాలండి. హ్యాండిల్ చేయడం కాదు. అంటే వాళ్ళకి సొల్యూషన్ ఏంటని చెప్పేసి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 17 ఇయర్స్ అమ్మాయి, హ్మ్. తను 17 కాదు 19 ఇయర్స్ అమ్మాయి. హ్మ్. తను డిగ్రీ చదువుతుంది. హ్మ్. తనేంటంటే యాక్చువల్లీ తను వేరే స్టేట్‌లో జాయిన్ అయింది. ఫస్ట్ సెమిస్టర్ అంతా ఏమైందంటే, తను వేరే స్టేట్ వెళ్ళడం వల్ల తనకెవరు ఫ్రెండ్స్ లేరనమాట. ఓకే. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. హ్మ్. తను ఎంతలా అతనికి అడిక్ట్ అయిపోయిందంటే, అతను వచ్చి నిద్ర లేపి తీసుకెళ్తే తప్ప, ఓకే. తను కాలేజ్‌కెళ్ళట్లేదు, బయటికెళ్ళట్లేదు. రోజు తనతోనే కమ్యూనికేట్ చేస్తుంది. ఎగ్జామ్స్ వచ్చేసాయి. తనకి బ్యాక్‌లాగ్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ సెమ్ అయిపోయింది. సెకండ్ సెమ్‌లో అతనేం చేశాడంటే, ఇట్లా నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నాకు ఇబ్బందవుతుంది. మనం కొంత బ్రేక్ బ్రేక్ తీసుకుందాం. కొంత బ్రేక్ తీసుకొని తర్వాత మనం కంటిన్యూ చేద్దాము అని చెప్పాడు. హ్మ్. చెప్తే ఆ అమ్మాయి ఏంటంటే, ఇన్ని రోజులు తను నాతో మాట్లాడాడు. తను నాతో హ్యాంగ్ అయ్యి ఉన్నాడు. ఓకే. ఇప్పుడు తను మాట్లాడట్లేదు. ఓకే. రోజు పొద్దున్న లేచిన వెంటనే నాకు మెసేజ్ చేసే వ్యక్తి, హ్మ్. నాకు మెసేజ్ చేయట్లేదు. నేను ఉండలేకపోతున్నాను. సో, కంప్లీట్‌గా ఏంటంటే నేను తన మీద డిపెండెంట్ అయిపోయాను. హ్మ్. నేను ఉండలేకపోతున్నాను. మీరు కౌన్సెలింగ్ ఇచ్చి తను నాతో మళ్ళీ కనెక్ట్ అయ్యి మాట్లాడేటట్టు చేయండి అంటే, హ్మ్. అక్కడ ఆ అమ్మాయికి చెప్పింది ఏంటంటే, "నువ్వు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం అనేది నీకున్న ఇష్యూ. తనకి బ్రేక్ చేసుకునే రైట్ ఉంది. తనేం బ్రేక్ చేసుకుంటానని కూడా అనట్లేదు. కొంత ఈ సెమ్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు స్పేస్ కావాలి అంటున్నాడు. తను మొండిగా ఉండడం వల్ల ఏంటంటే తనేమంటుంది, తనేం చెప్తే నేనది చేస్తాను. హ్మ్. తనేంటంటే యాక్చువల్లీ వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ గూడా ఉంది. సో, నేను ఫిజికల్‌గా ప్రొవైడ్ చేయట్లేదని తను వెళ్ళిపోతున్నాడా? మీరు కనుక్కోండి. అది ఇష్యూ అయితే గనక నేను ఫిజికల్‌గా అయినా రిలేషన్ నాకు ఓకే. మీరు మాట్లాడండి. తను సెట్ ఇట్లా ఓకే. బ్రేకప్ అయి ఉండడం నాకు నచ్చట్లేదు. హ్మ్. నేనసలు ఎంత అలవాటు పడిపోయాను తనకి తెలుసు కదా! ఇంత అలవాటు పడిపోయానని. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? తనకి యాక్చువల్లీ ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకునే రైట్ కూడా ఉంది. ఓకే. కానీ తను స్పేస్ మాత్రమే అడుగుతున్నాడు. నువ్వు ఇప్పుడు కావాలి అని ప్రెషర్ చేయటం వల్ల హ్మ్. తను ఇంకా ఎక్కువ సఫకేషన్‌కి గురయ్యి ఓకే. నిజంగానే బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయే అవకాశం అవకాశం. ఎక్కువున్నాయి అని తనకి ప్రాపర్ కౌన్సెలింగ్‌లో అర్థమయ్యేటట్టు చేసిన తర్వాతేంటంటే, తను కొంచెం స్టేబుల్ అయిందనమాట. సో, మోస్ట్‌లీ ఇట్లాంటి కేసెస్‌లో ఏం జరుగుతుందంటే, టూ మచ్ అటాచ్ అయిపోతారు. హ్మ్. ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి టూ మచ్ అటాచ్ అయిపోతారు. ఎంతలా అంటే, వీళ్ళ డైలీ రొటీన్ వాళ్ళనంటూ తీసి బయట పెడితే, వీళ్ళకంటూ ఏం లేదు. హ్మ్. అంత అటాచ్ అవుతారు. అంత అటాచ్ అయినప్పుడేంటంటే, అది బ్రేక్ అయినప్పుడు తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. మోస్ట్‌లీ అప్పుడు ఏం చేస్తాం, కౌన్సెలింగ్‌లో ఏం చేస్తామంటే, కౌన్సెలింగ్‌తో పాటు వీళ్ళకంటూ కొంత హాబీస్ డెవలప్ చేయడం, వీళ్ళకంటూ కొంచెం యాక్టివిటీస్ చేయించడం,
వీళ్ళ వీళ్ళ డైలీ షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకోవడం. కౌన్సెలింగ్‌తో పాటు ఇవన్నీ కూడా నడుస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళెలా హ్యాండిల్ చేసుకోవాలనేది మళ్ళీ నేర్చుకుంటారనమాట. అంటే టూ మచ్ అటాచ్ అవ్వకముందు వీళ్ళెలా ఉన్నారో, అలా మళ్ళీ అవ్వటానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. సో, బ్రేకప్ జరిగినప్పుడు మేల్ బ్రేకప్ చేస్తే ఎలా ఉంటది? అండ్ ఫీమేల్ బ్రేకప్ చేస్తే ఎలా ఉంటది? అంటే ఇద్దరి మైండ్ సెట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఫీమేల్‌కి ఏ పరంగా ఉంటది? అండ్ మేల్‌కి ఏ పరంగా ఉంటుంది? ఫీమేల్ ఎక్కువగా ఏంటంటే, ఎమోషనల్ బాండ్ బ్రేక్ అయినందుకు ఎక్కువ బాధపడతారనమాట. ఓకే. అప్పటి వరకు కనెక్ట్ అయ్యి ఉన్న వ్యక్తి హ్మ్. నాకు దూరం అయిపోయారు అన్న పెయిన్ ఎక్కువుంటుంది. ఓకే. మేల్‌లో ఏంటంటే, నేను రిజెక్ట్ చేయబడ్డాను. నేనేదో వాడుకొని వదిలేశారు అన్న ఫీల్ ఉంటుందనమాట మేల్‌లో. నేనేదో ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోలేదు. అందువల్ల ఈ నాకున్న వీక్‌నెస్‌ని వాళ్ళు క్యాష్ చేసుకొని, ఓకే. తను యూజ్ చేసుకొని వదిలేశారు అన్న ఫీల్‌లో వీళ్ళుంటారు. ఓకే. ఫీమేల్ ఏంటంటే, నేను ఇంత హ్యాంగ్ అయ్యి ఉంటే, ఇప్పుడు నేనెలా ఉండాలి? అన్నది ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది. సో, బ్రేకప్ గురించి విన్నాము. సో, ఈవెన్ ఫ్రెండ్‌షిప్‌లో ఎనీ ఫ్రెండ్‌షిప్‌లో గాని మేల్ టు మేల్ గాని లేదంటే ఫీమేల్. హ్మ్. సో, ఎవరు బ్రేక్ చేసుకున్న పెయిన్ ఎలా ఉంటది? ఫీమేల్‌కి గాని, మేల్‌కి గాని లేదంటే మేల్ ఆర్ ఫీమేల్ ఫ్రెండ్‌షిప్‌లో హ్మ్. ఈ ఈ ఈ బాండ్‌ని మనం బ్రేక్ చేసుకుంటే వాళ్ళకొచ్చే పెయిన్ ఎలా ఉంటదో చెప్పరా? ఫ్రెండ్‌షిప్‌లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రొమాంటిక్ ఫీల్ ఉండదు. సో, ఓకే. క్యాజువల్‌గా మామూలుగా క్యాజువల్. మాట్లాడతారు. వీళ్ళు ఫ్రెండ్స్ అని ఉంటారు. సో, ఇంటెన్సిటీ రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌తో పోలిస్తే తక్కువుంటుంది. ఓకే. బట్ స్టిల్ ఫ్రెండ్‌షిప్‌లో కూడా ఇందాక ఫస్ట్ చెప్పుకున్నట్టు వీళ్ళు ఎంత ఎక్స్‌పెక్టేషన్‌తో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక కిడ్ స్కూల్‌లో జాయిన్ అయ్యారు. హ్మ్. ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ అయ్యారు. హ్మ్. ఫ్రెండ్ అయితే ఈ ఫ్రెండ్ 10 ఇయర్స్ నేను 10థ్ క్లాస్‌కొచ్చేంత వరకు వీళ్ళు నాకు ఫ్రెండ్‌గా ఉంటారు అనుకున్నారు. హ్మ్. సెకండ్ క్లాస్‌కో, థర్డ్ క్లాస్‌కొచ్చేటప్పటికి వీళ్ళకి కొత్త ఫ్రెండ్స్ వచ్చేసారు. హ్మ్. సో కొత్త వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. అప్పుడు కొంత అలుగుతారు. హ్మ్. ఏంటి ఇన్ని రోజులు నాతో ఉండి, ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. ఓకే. చూడు ఎలా మారిపోయారో అన్న ఫీల్ ఉంటుంది. హ్మ్. అట్లా బాధపడతారు తప్ప, వీళ్ళకున్న ఎక్స్‌పెక్టేషన్ వల్ల ఇక్కడ ఫీల్ అవుతారు తప్ప, రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నంత హయ్యర్ ఇంటెన్సిటీ ఇందులో ఇంట్లో ఉండదు. ఉండదు. ఓకే. ఓకే. బట్ స్టిల్ పెయిన్ ఉంటుంది. కొంత అలుగుతుంటారు, కొట్టుకుంటారు. నాకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. నువ్వు లేకపోతే నాకొచ్చే నష్టం లేదు. ఓకే. అంటే అలుగుతారు, మాట్లాడతారు. నువ్వు కాకపోతే నాకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫ్రెండ్‌షిప్ చేస్తాను. నాకు కూడా చూడు. ఓకే. నువ్వు లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు క్లాస్‌లో ఓకే. అన్నట్టుగా ఉంటుందన్నమాట. హ్మ్. అంతే తప్ప రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లో లాగా వీళ్ళు లేకపోతే నేనేదో ఓడిపోయాను, హ్మ్. ఏదో మిస్ అయిపోయాను అన్న ఫీల్ చాలా తక్కువుంటుంది. థాంక్ యూ సో మచ్ చంద్ర గారు. అంటే బ్రేకప్ అయినప్పుడు పెయిన్ ఎందుకొస్తుందో దాని వెనకాల బలమైన కారణాలు చెప్పారు. చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.